ఒకప్పుడు దేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా జనాభా నియంత్రణపై ఫోకస్ పెట్టారు. ఎక్కువ మంది పిల్లల్ని కనొద్దు అంటూ ఆంక్షలు సైతం పెట్టారు. అయితే ఇప్పుడు పిల్లల్ని కనమని ప్రోత్సాహం అందిస్తున్నాయి ప్రభుత్వాలు. చైనా నుండి ఇండియాలోని పలువురు నేతల వరకు పిల్లల్ని కనండి, జనాభా పెంచండి అని వేడుకుంటున్నారు. అసలు జనాభా ఎందుకు పెరగాలి? ఎందుకు ఈ మార్పు? జనాభా పెరుగుదల వల్ల లాభమా నష్టమా అనేది ఒక్కసారి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను దీప, వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. గతంలో పిల్లల నియంత్రణపై అన్ని దేశాలు ఫోకస్ చేశాయి. ఫోకస్ చేయడమే కాదు, జనాభా నియంత్రణలో కీలక పాత్ర కూడా పోషించాయి. దీనివల్ల యువశక్తి తగ్గుతుందని భావించి పిల్లల్ని కనమని ఇప్పుడు అంటున్నారు. ఒకప్పుడు జనాభా నియంత్రణపై కఠినంగా వ్యవహరించిన చైనా ఇప్పుడు పిల్లల్ని కనాలి అంటూ పౌరుల్ని వేడుకుంటోంది. ఇక ఇండియా విషయానికి వస్తే, గతంలో కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపు మేరకు దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా ఈ నియంత్రణ పాటించాయి. ఇప్పుడు దక్షిణాది నేతలు జనాభా పెరుగుదలపై ఫోకస్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇటీవల జనాభా సమతుల్యత, వృద్ధాప్య జనాభా పెరుగుతూ ఉండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబాలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అని సూచించారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతి ఉంటుంది. ఈ విధంగా ఒక చట్టాన్ని తీసుకువచ్చేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వెల్లడించారు. ప్రస్తుతం అయితే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ఉంటున్నారు. ఇప్పుడు పిల్లలు ఉన్న వారికి ఛాన్స్ ఇస్తామని చెప్పడం ఊహకి అందని మార్పు అని చెప్పాలి. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సైతం జనాభా నియంత్రణపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ 16 మంది పిల్లల్ని కనాలనే ఆలోచనతో ఎందుకు ఉండకూడదు అంటూ ప్రశ్నించారు. మన దేశ నేతలే కాదు, ఇటీవల రష్యా అధినేత పుతిన్ సైతం జనాభా తగ్గుదలను అరికట్టడానికి ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండాలి అంటూ పౌరుల్ని కోరుకున్నారు. దీని వెనుక బలమైన కారణాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే వీటన్నింటికీ ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా యువత తగ్గిపోవడమే అని స్పష్టంగా తెలుస్తోంది. యువత తగ్గిపోతున్న కారణంగా చైనా జీడిపి తగ్గుతోంది. అలాగే జపాన్లో యువత తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరిగినందుకు ఆ దేశ ఆర్థిక వ్యవస్థే కుచించుకుపోయింది. ఇదే సమయంలో ఇండియా వచ్చే 4 ఏళ్లలో టాప్ 3 ఎకానమీగా ఉండబోతోంది. దీనికి కారణం యువత ఎక్కువగా ఉండడం. యువత లేని దేశాలు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అదే యువత ఎక్కువగా ఉన్న కారణంగా ఆర్థికంగా దేశాలు ఎదుగుతున్నాయి. మన దేశం విషయానికి వద్దాం. జనాభా నియంత్రణని దక్షిణాది రాష్ట్రాలు బాగా పాటించాయి. దక్షిణ భారతదేశంలో ఇప్పుడు మధ్య వయసు వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. 2047 నాటికి వృద్ధుల జాబితాలోకి వీరు వెళ్ళిపోతారు. సంతానోత్పత్తి జాతీయ సగటు రేటు 2.1 ఉంటే సౌత్ ఇండియాలో మాత్రం 1.6కు పడిపోయింది. అందుకే బాబు, స్టాలిన్ వంటి నేతలు పిల్లల్ని కనమని చెప్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో యూత్ ఎక్కువగానే ఉన్నారు. మన దగ్గరున్న యువత సగటు వయస్సు 29 సంవత్సరాలు. 2047 వరకు యువత పరంగా మనకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పుకోవాలి. ఆ తర్వాతే ఏం జరుగుతుంది అనేది ప్రశ్న. అందుకే ఇప్పుడే జాగ్రత్తలు తీసుకుని పిల్లల్ని కనమని చెబుతున్నారు. కొందరు యూత్ లేకపోతే అభివృద్ధి లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ చైనా, జపాన్లే వీటికి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. ఎందుకంటే వాటి ఆర్థిక వ్యవస్థల స్పీడ్ తగ్గుతూ వస్తోంది. కారణం అక్కడ యూత్ తక్కువగా ఉండడం. కొత్త టెక్నాలజీని యూత్ త్వరగా అర్థం చేసుకుంటుంది. యూత్లో రిస్క్ తీసుకునే కల్చర్ ఎక్కువగా ఉంటుంది. యూత్ లేని దగ్గర ఆ రిస్క్ కల్చర్ కూడా తగ్గిపోతుంది. అందుకే యువత కావాలి అంటూ దేశాలు కోరుకుంటున్నాయి. మరి యంగ్స్టర్స్ ఉంటేనే అన్నీ సాధ్యం అవుతాయా? మిగతా వారితో పని జరగదా అంటే వారి మార్గదర్శనంలో యూత్ టాస్క్లు పూర్తి చేస్తారు. అందుకే యూత్ ని కావాలి అనుకుంటున్నారు. వాస్తవానికి మన దేశంలో జనాభా వృద్ధి రేటు తగ్గుతోంది, కానీ జనాభా మాత్రం పెరుగుతూనే ఉంది. దీనివల్ల నష్టాలు లేకపోలేదు. పెరుగుతున్న జనాభా కారణంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య పెరగొచ్చు. పెరుగుతున్న జనాభా కారణంగా సహజ వనరులపై ఒత్తిడి పెరుగుతోంది. జనాభా పెరుగుదల కారణంగా భూమి, నీరు, అడవులు, ఖనిజాలు అవసరానికి మించి వినియోగించాల్సి వస్తోంది.
నీటి కొరత కూడా ఏర్పడవచ్చు. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా గృహ, రవాణా, ఆరోగ్య, విద్యా సౌకర్యాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను సైతం విస్తరించాల్సిన అవసరం ఉంటుంది. జనాభా అవసరాలను తీర్చడం కష్టమవుతుంది. ఇప్పటికే దేశంలో నిరుద్యోగ సమస్య ఉంది. పెరుగుతున్న జనాభా కారణంగా ఈ సమస్య మరింత తీవ్రం అవ్వచ్చు. దీనివల్ల ఆర్థిక అసమానతలు, పేదరికం పెరుగుతాయి. అధిక జనాభాకు విద్య, నైపుణ్యం కల్పించడం కూడా ఒక సవాల్గా మారుతుంది. దీని కారణంగా ఎక్కువ మందికి విద్య అందకపోవచ్చు. పేదరికాన్ని తగ్గించే ప్రయత్నాలను అన్ని వర్గాలకు చేరవేయడం పెద్ద సవాల్గా ఉండవచ్చు. సమర్థవంతమైన విధానాలు, ప్రణాళికలను రూపొందించడం ఒక సమస్యగా కనిపించవచ్చు. అధిక జనాభా కారణంగా నేరాలు పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అయితే అందరికీ సరైన అవకాశాలు, విద్య, ఆరోగ్యం అందించి అసమానతలు తగ్గించేందుకు అవసరమైన విధానాలపై ప్రభుత్వాలు దృష్టి పెడితే యువత దేశ భవితకు బలంగా నిలబడుతుంది అనేది మాత్రం సత్యం.